పురుషుడు, మహిళలు. చాలామంది మహిళల కోసం పోరాటం అంటే కొంతమంది పురుషుల కోసం పోరాటం అంటుంటారు. అయితే నిజంగా అవి కేవలం జెండరేనా? అంటే ఒక మహిళ అంటే జెండర్, పురుషుడు అంటే కాదు, క్వాలిటీస్. ప్రతి పురుషుడిలో మహిళ ఉంటుంది, ప్రతి మహిళలో పురుషుడు కూడా ఉంటాడు. దాన్నే స్త్రీతత్వం, పురుషతత్వం అని అంటారు. కొంతమంది పురుషుల్లో స్త్రీతత్వం ఎక్కువ ఉంటుంది, వాళ్ళు సెన్సిటివ్గా ఉంటారు. కొంతమంది మహిళల్లో పురుషతత్వం ఎక్కువ ఉంటుంది, అది తత్వం. అంటే సింపుల్గా చెప్పాలంటే కరుణ, శాంతి, జాలి, సహనం, ఓర్పు, ఇవన్నీ స్త్రీతత్వ లక్షణాలు. పురుషుడు ఉన్నాడు అనుకోండి, వాడికి బలం, అట్లా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి పురుషుడి లోపల. అట్లా అందుకే మనకు అర్ధనారీశ్వర తత్వం అని చెప్పారు మన వేదాల్లో, వాటిలో వీటిలో. అంటే మన లోపల మెయిల్ ఎనర్జీని, ఫిమేల్ ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకోవడం అర్ధనారీశ్వర తత్వం. అట్లా అందరూ మహిళలు కాదు, అందరూ పురుషులు కాదు. పురుషులందరూ అధైర్యంగా, చాలా గంభీరంగా ఏం ఉండరు. పురుషుల్లో కూడా చాలా సెన్సిటివ్గా ఉంటారు చాలామంది. అట్లానే ఆడవాళ్ళందరూ సిగ్గుగా, సెన్సిటివ్గా ఏం ఉండరు. ఆడవాళ్ళలో కూడా గంభీరంగా ఉండేవాళ్ళు, ధైర్యంగా ఉండేవాళ్ళు, డామినేట్ చేసేవాళ్ళు కూడా ఉంటుంటారు. ఇంకా పురుషతత్వం, స్త్రీతత్వం గురించి అర్థం చేసుకోవాలంటే 2 పుస్తకాలు ఉన్నాయి, ఓషో రాసిన పుస్తకాలు. ఒకటి మహిళ, 2 పూర్ణ పురుషుడు. ఆ 2 పుస్తకాలు చదివితే కనుక మనకు దీనిపైన ఫుల్ క్లారిటీ వస్తుంది. చాలామంది దీన్ని తప్పుగా అణచివేత అవన్నీ చాలా నల్ల కింద ఉండేవి, ఇప్పుడు మ్యాక్సిమం పోయినాయి అన్నీ. స్త్రీలు గారు, పురుషులు గారు అని అర్థం చేసుకోవాలి. స్త్రీల క్వాలిటీస్ ఏంటి, పురుషుల క్వాలిటీస్ ఏంటి చెప్పడానికి ఒక స్లైడ్ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఆ స్లైడ్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.